హైదరాబాద్ షేక్పేట్ ఓయూ కాలనీలో వరద ముంపు సమస్యపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి ఓయూ కాలనీలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజ్ పనులు చేపట్టాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. దీంతో 5 ఏళ్లుగా వరద సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓయూ కాలనీ ప్రజల సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఆంధ్రజ్యోతి వరుస కథనాలకు ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా ఇటు షేక్పేట్ ఓయూ కాలనీలో ప్రతిసారి నీట మునిగేటటువంటి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఉన్నటువంటి ఓయూ కాలనీలో ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, జిహెచ్ఎంసీ కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ఎక్కడ కాలనీలు మునుగుతున్నాయి ఏంటినేది పూర్తిగా తెలుసుకున్నారు. ఇప్పటికి ఇటు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి భవిష్యత్తులో ఈ ప్రాంతం మునగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే దాని మీద కూడా ఇప్పటికే ఇటు అధికారులతో పూర్తి వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఓయూ కాలనీలో ఉన్నాను. సో ఓయూ కాలనీ అనగానే పూర్తిగా నీట మునిగేటటువంటి ప్రాంతం. ఏబిఎన్ వరుసగా కథనాలను ప్రసారం చేస్తూ వచ్చింది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వర్షం కురిసిన ప్రతిసారి కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సో వర్షం తగ్గినా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము పూర్తిగా ఇంకా బురద మాత్రం తగ్గనటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు వందలాది కాలనీలు నీట మునుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పక్కనే ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. సో అంబియన్స్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్. సో అది కట్టడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు డ్రైనేజీని బ్లాక్ చేయడంతో ప్రతిసారి కూడా ఇది ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా కదిలి వచ్చింది. దాంతోపాటు మంత్రులు కూడా నేరుగా క్షేత్రస్థాయిలో వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పండి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాలి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. రవికుమార్ గారు చెప్పండి, ఇప్పటికే మంత్రులు వచ్చారు, సో అధికార యంత్రాంగం పూర్తిగా వచ్చింది. సో మీ సమస్యకు ఎంతవరకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు? ముందుగా ఆంధ్రజ్యోతి ఛానల్కు థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే గత 3-4 సార్లు మనము ఈ యొక్క ఇబ్బంది గురైనప్పుడు వెంటనే స్పందించి ఈ ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళు వచ్చి ప్రభుత్వం దృష్టికి, అందరి ఆఫీసర్స్ దృష్టికి, మన మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో వెంటనే ఇప్పుడు సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు మన కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి వెంటనే ఈ యొక్క సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ను ఇక్కడికి రప్పించి పరిశీలించి ఈ నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాలనీ ప్రజలందరూ దీనికి ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క సమస్య లాంగ్ పెండింగ్ సమస్య, ఒక 3 సంవత్సరాల కాడ నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అంటే నిజానికి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా గనక ఉపయోగిస్తే ఈ ప్రాబ్లం అనేది లేకుండా పోద్ది. చాలా రోజుల నుంచి, కొన్ని ఏండ్ల నుంచి ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లంను వెంటనే గనక పరిష్కరిస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గౌడ్ వచ్చి వీటన్నిటిని అబ్జర్వ్ చేసి వెంటనే మేము పైప్ లైన్ వేస్తామని అన్నారు. ఆ పైప్ లైను అంటే అనేక చోట్ల వర్షం పెద్ద వర్షం రాగానే అన్నీ మునిగిపోతున్నాయి. అట్లా మునిగిపోకుండా ఎప్పటికప్పుడు కనుక శ్రద్ధ తీసుకొని ఓ మంచి పైప్ లైన్ కనుక వేస్తే బాగవుద్ది. భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లం రాకుండా, అంటే ఎన్నో ఏండ్ల నుంచి ఇటువంటి ప్రాబ్లంను ఎదుర్కొంటున్నటువంటి ప్రజానీకాన్ని ఈ సమస్య నుంచి బయట వేయడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం చాలా హర్షణీయం. మంత్రులందరూ కూడా వెంటనే వచ్చి స్పందించి దీనికి ఈ రకంగా చేయడం అనేది మేమంతా గౌరవిస్తున్నాం, అభిమానిస్తున్నాం. ఎస్, మనం చూడొచ్చు ఇంకా వరద తగ్గినప్పుడు కూడా ఈ ప్రాంతంలో బురద మాత్రం తగ్గట్లేదు. సో వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీట మనిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నానా అవస్థలు పడుతుంటారు. సో మొత్తానికైతే ఈ సమస్యకు అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గడిచిన కొద్ది రోజులుగా వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఈ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికి ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటుగా ఇటు ఇంజనీరింగ్ అధికారులతో కూడా ఇప్పటికే ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ అధికారులతో మాట్లాడి ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేయాలి, ముంపుకు గురి కాకుండా ఎలాంటి శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే దాని మీద కూడా ప్రత్యేకంగా మొత్తం ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టిమేషన్ వేయించి దాదాపు 3.5 కోట్లతో ఇక్కడ ఏదైతే ఒక డ్రైనేజ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసేసి వరద నిలవకుండా ఉండేందుకు వీలుగా కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.